భీమిలికి నాకు ఒక ప్రత్యేక అనుబంధం ఉంది. అదేనంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను భీమిలి నుంచి పోటీ చేయమన్నారు. ఆనాడు నేను బాబు గారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి, గెలిచి వచ్చిన తర్వాతే ఆ వ్యక్తి నాయకుడు అవుతాడు, నేను గెలిచి రావాలని నాకు కోరిక ఉందని చెప్పా. అందుకే ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కేవలం ఒకే ఒకసారి గెలిచిన మంగళగిరి నియోజకవర్గంకి వెళ్ళాను, స్వల్ప మెజారిటీతో ఓడిపోయా. భరత్ కూడా ఇప్పుడు నవ్వుతా అంటాడు, మీరు భీమిలి నుంచి పోటీ చేస్తుంటే మీరు గెలిచేవారు, నేను ఎంపీ ఉండేవాడిని ఆయన నవ్వుతా అంటాడు. సో తప్పనిసరిగా భీమిలి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. 2014 నుంచి 19 వరకు దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాం. ఆనాడు సీసీ రోడ్లు, ఎల్ఈడి వీధి దీపాలు, బీటీ రోడ్లు, ఇండోర్ స్టేడియం, ఐటీకి మిలేనియం టవర్స్, నిరుపేద కుటుంబాలకి తిట్టుకో ఇల్లు, ఇవన్నీ ఆనాడు మేము తీసుకొచ్చాం. అయినా కూడా 2019లో మీరు పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇక్కడున్న ప్రజలందరూ ఒక విషయం ఆలోచించాల. అరగంట అవంతి గారు మంత్రిగా పనిచేశారు. మీ జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? గత 4 సంవత్సరాలు 10 నెలలుగా ఒక పరిశ్రమ ఆయన తీసుకొచ్చారా? ఆయన చేసింది ఒకటే, రాసలీలలు ఫోన్ కాల్స్, మళ్ళీ ఏదో పెద్ద ఫిగర్ ఉన్నట్టు ఏకంగా షర్ట్ తీసి వీడియో కాల్స్. అది చూడలేక భీమిలి ప్రజలు తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రంలోనే భీమిలి ప్రజలు అవమానించాడు ఈ అరగంట అవంతి. మన పరువు తీశాడు. ఈరోజు ఎక్కడికి వెళ్ళి మనం భీమిలి నుంచి వచ్చామంటే, ఓహో అరగంట అవంతి నియోజకవర్గమా, ఆ వీడియో మాకు వచ్చింది లేబా అని చెప్పే పరిస్థితికి వచ్చింది. అంతేకాదు, అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న భీమిలిని ఇప్పుడు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చేశాడు. ఈయనొక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో వైకాపా నాయకులందరూ ఇక్కడికి వచ్చి అడ్డగోలుగా భూములపైన పడ్డారు. పెద్ద ఎత్తున భూములు కాజేస్తున్నారు. ఇంకా ఈ అరగంట అవినీతి ఏకంగా అవుట్ సోర్సింగ్ పోస్టులు, అంగన్వాడీ పోస్టులు, లైన్ మెన్ పోస్టులు కూడా అమ్మేసుకునే పరిస్థితి మనందరం చూస్తున్నాం. ఇంకా చిట్టివలస జూట్ ఫ్యాక్టరీ నుంచి కూడా డబ్బులు తీసుకుని ఏకంగా పనిచేస్తున్న కార్మికులకి న్యాయం చేయలేదు. మా అంచనా ప్రకారం ఒక భీమిలి నియోజకవర్గంలోనే దాదాపు 2500 కోట్ల రూపాయలు విలువైన భూములు ఈ ప్రభుత్వంలో ఉన్న బడాబాబులు దోచేశారు. దీనన్నిటి వెనకాల విజయసాయి రెడ్డి అన్న వ్యక్తి ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే చెప్తున్నా, 2 నెలల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడుతుంది. తప్పనిసరిగా మీరు కొట్టేసిన భూములన్నీ మాకు తిరిగి లబ్ధిదారులకు అందించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటాం. ఇక్కడున్న ప్రజలందరూ నేను కోరుతున్నా, తెలుగుదేశం జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించండి. నేను ఇచ్చిన హామీలన్నీ నేను నిలబెట్టుకుంటాను. ఇక్కడ తగరపు వలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ కావాలన్నారు, తప్పనిసరిగా మేము ఏర్పాటు చేస్తాం. ఇంతేకాదు, మన ప్రాంతానికి రైతు బజార్, తాగునీరు అందిస్తాం. భీమిలి మెయిన్ రోడ్ ఎక్స్టెన్షన్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాదు, ఇక్కడున్న రిజర్వాయర్ ని కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మత్స్యకారులకు అండగా నిలబడడానికి 2 సంవత్సరాల్లోనే జెట్టి ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటాను. గతంలో సబ్సిడీ ద్వారా వలలు వచ్చేది, ఐస్ బాక్స్ వచ్చేది, బోట్లు వచ్చేది. ఇప్పుడు అవన్నీ రావట్లేదు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ మత్స్యకారులకు మళ్లీ తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా పంచగ్రామాల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే నేను హామీ ఇచ్చాను. ఆ హామీకి నేను కట్టుబడి ఉన్నాను. ఇంకా సింహాచలం దేవస్థానం భూములలో కూడా దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. దానికి శాశ్వతమైన పరిష్కారం అందజేసే బాధ్యత, అంటే పట్టాలు ఇప్పించే బాధ్యత వ్యక్తిగతంగా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా భీమిలి ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి కూడా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. వస్తున్నా
ఎర్ర బుక్ దగ్గరకు వస్తున్నా. నెక్స్ట్ పాయింట్ అదే. ఇక్కడ మోటార్ ఫీల్డ్ పైన అంటే లారీ డ్రైవర్స్ ఓనర్స్ చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మీ పైన కూడా బాధుడే బాధుడు. గ్రీన్ ట్యాక్స్, ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్ అని విపరీతంగా పన్ను పెంచారు. ఇప్పటికి నేను హామీ ఇచ్చున్నాను, తప్పనిసరిగా ఆ పన్నులన్నీ తగ్గించి భారతదేశంలో అతి తక్కువ పన్ను విధించే విధానం తీసుకొచ్చే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకొస్తానని ఆ డ్రైవర్లకి ఓనర్లకి నేను హామీ ఇస్తున్నా. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు పార్టీ మారి వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఆనాడు అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు, కానీ అసలు ఆ జెండా చూస్తేనే మనకు నూతన ఉత్సాహం. వైకాపా కార్యకర్తల నాయకులకి బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి చంద్రబాబు నాయుడు గారు ఒక్క పిలుపు, రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. వస్తున్నారా? వస్తున్నా, ఆగండి బాబా, తమ్ముడు వస్తున్నా. ఎందుకబ్బా మీకు ఆమె గురించి ఎందుకులే పదా. మీ రుణం తీర్చుకునేదానికి 2014లో కార్యకర్తల సంక్షేమ విభాగం ఏర్పాటు చేశాం. ప్రతి కార్యకర్తకి ప్రమాద బీమా అందించాం. ప్రమాదంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలకి నేరుగా 2 లక్షల రూపాయలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. అంతెందుకు ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం ద్వారా అందించాం. ఇంకా కార్యకర్తలు వాళ్ళ పిల్లలు చదివించుకునేదానికి కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడితే వాళ్ళ పిల్లల్ని దత్తకు తీసుకుని చదివిస్తుంది మా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ నాకు 60 లక్షల మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అక్క చెల్లెలు ఉన్నారు, అన్న తమ్ముడులు ఉన్నారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన 22 కేసులు పెట్టింది ప్రభుత్వం. నా పైన అటెంప్ట్ మర్డర్ పెట్టింది ప్రభుత్వం. నా పైన ఏకంగా ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టింది ఈ ప్రభుత్వం. కానీ నేను భయపడానా? ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, బాములకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి నేను భయపడతానా అని. ఇక్కడున్న కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తున్నా, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి మన ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా కార్యకర్తలైతే చట్టాన్ని చుట్టంగా మార్చుకుని మన ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. ఈ ఎర్ర బుక్ చూస్తే వైకాపా నాయకులు కూర్చోబడుతుంది. అందుకే ఇప్పుడు ఏకంగా ఈ ఎర్ర బుక్ పైన కూడా కేసేశారండి. కోర్టుకు వెళ్లారు. లోకేష్ ఊరూరు ఎర్ర బుక్ చూపిస్తున్నాడు, లోకేష్ ని మేము అరెస్ట్ చేయాలి, నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయమన్నారు. అయ్యా జగన్, నేను ఇక్కడనే ఉన్నా, భీమిలిలోనే ఉన్నా. నేనేమైనా తప్పు చేసుంటే ప్రజలకి చూపించు, నన్ను అరెస్ట్ చేయి. నిప్పులాగా బతికిన వ్యక్తి, ఏనాడు నేను తప్పు చేయని వ్యక్తి, దమ్ము ధైర్యంతో అందుకే నేను తిరుగుతున్నా. నీలాగా దొంగచాటుగా పరదాలు కట్టుకుని తిరిగే అలవాటు నాకు లేదు. మొన్న మనం చూసాం, అర్ధరాత్రి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. 15 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అహర్నిశలు ప్రజలకి సేవలు అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తిని చూసి భయపడి పెరుకోడులాగా అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ముందల 3,000 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. దాని తర్వాత 270 కోట్ల రూపాయలు అవినీతి అన్నారు. ఇప్పుడు 27 కోట్ల రూపాయలు అవినీతి అంటున్నారు. చూడండి, ఏం తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని ఎలా 53 రోజులు బంధించారు. రేపు పొరపాటున ఈ సైకో జగన్ ని గెలిపిస్తే మన పరిస్థితి కూడా అలానే ఉండిపోతుంది. ప్రజల్ని కూడా తీసుకెళ్లి జైల్లో పెడతాడు. ఇప్పటికే ఒక ట్వీట్ పెట్టినా, ఒక పోస్ట్ పెట్టినా, వాట్సాప్ ఫార్వర్డ్ చేసినా ఏకంగా ప్రజలకు జైలు పంపిస్తుంది ఈ ప్రభుత్వం. ఆనాడు బాబు గారిని జైలుకు పంపిస్తూ మెజిస్ట్రేట్ గారు జడ్జిమెంట్ ఇస్తే నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే విషయం చెప్పాడు, లోకేష్ నీకు ఒక అన్నగా నేను నిలబడతా, ముందలకెళ్ళు, ఎప్పుడు కావాలంటే పిలువు, ఒక అన్నలాగా నేను స్పందిస్తానని ఆనాడు హామీ ఇచ్చిన వ్యక్తి పవన్ అన్న. ఆయన ఏకంగా ప్రత్యేక విమానంలో ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకుంటే ఇబ్బంది పెట్టింది ప్రభుత్వం. రోడ్డు మార్గంలో రావాలంటే బార్డర్లో దాదాపు 3 గంటల సేపు ఆయన ఆపేశారు.
అందుకే ఆనాడు ఆయన నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన కలిసి ఈ సైకోని తరిమి కొట్టాలని. ఇక్కడున్న జన సైనికులకి, పసుపు సైన్యానికి నేను పిలిపిస్తున్నా, మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన మధ్య చిచ్చు పెట్టడానికి ఈ పేటీఎం బ్యాచ్ కి 5 రూపాయలు ఇస్తే ఏమైనా చేస్తారు. వాళ్ళ ఈ మధ్యన పోస్టులు పెడుతున్నారు. జన సైనికుల పేరుతో మన పసుపు సైన్యాన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, పసుపు సైన్యం పేరుతో జన సైనికులను తిడుతూ పోస్టులు పెడతారు. అంటే మన మధ్యలో గొడవలు సృష్టించి ఏకంగా ఈ ఉప్మా పార్టీ గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. మన తమ్ముడు చెప్పాడు ఉప్మా పార్టీ అలా గెలిచేదానికి ప్రయత్నిస్తుంది. సో అందరూ అప్రమత్తంగా ఉండాలా, కలిసికట్టుగా పోరాడి ఈ సైకో ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఈ సభాముఖంగా కోరుతున్నా. ఇంకా ఈ శంకారామం కార్యక్రమం ద్వారా వస్తున్నా తమ్ముడు, తప్పనిసరిగా మీ గురించి కూడా మాట్లాడతాం. ఈ శంకారామం కార్యక్రమం ద్వారా కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా, మనం ప్రతి గడప దొక్కాలి. బాబు సూపర్ 6 కార్యక్రమం ప్రతి ఇంటికి చేర్చాలి. ఇప్పటికీ అన్నగారు కిట్ తీసుకురండి. ఇప్పటికీ మీకు ఒక కిట్ ఇచ్చాం. ఈ కిట్ లో 25 చొప్పున క్యాలెండర్ లో ఒక బంచ్ చేసి మీకు ఇచ్చాం. అన్ని తీస్తున్నా, దీంట్లో 25 చొప్పున మీకు ఇచ్చాం ఒక బండల్. ఈ 10 బండల్స్ మీకు పంపిస్తాం. అన్ని మీరు ఇంటికి మోసేదానికి ఇబ్బంది ఉంటుందని మీ ఇంటికి పంపిస్తాం. ఇక్కడ ఒక పక్కన మన ఇచ్చిన బాబు సూపర్ 6 హామీలు ఉన్నాయి, ఇంకో పక్కన ఈ సంవత్సరం క్యాలెండర్ ఉంది. ఇది ప్రతి గడపకి చేర్చాల్సిన బాధ్యత క్లస్టర్, యూనిట్, బూత్ అధ్యక్షుల పైన ఉంది. ఇది ఎందుకు ప్రతి గడపకి ఇస్తున్నాం అంటే, రేపు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఇచ్చిన 6 హామీలు నిలబెట్టుకుపోతున్నాం. అందుకే తిరిగి ఆ ఇంటికి వెళ్ళి చూడమ్మా, ఈ 6 హామీలు మేము చేశామని గర్వంగా చెప్పుకునే దానికి ఇది ప్రతి గడపకి చేర్చాలి. ఇంకా మీకు ఒక కార్డు ఇస్తున్నాం. ఈ కార్డు ఒక పక్కన బాబు సూపర్ 6 బ్రాండింగ్ ఉంది, ఇంకో పక్కన మన ఇచ్చిన హామీలు ఉన్నాయి. ఇది మీరు మీ జోబులో పెట్టుకుని తిరగాలి. బంధువులకి ఇంటికి వెళ్ళినా, మిత్రుల ఇంటికి వెళ్ళినా, టీ షాప్కి వెళ్ళినా, పెట్రోల్ బంక్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ప్రజలకి ఈ ఇచ్చే 6 హామీలు వివరించాలి, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. దాంతోపాటు సైకిల్ కూడా ఇస్తున్నాం. నేను ఎట్లయితే సైకిల్ పెట్టుకుని తిరుగుతున్నానో వచ్చే 2 నెలలు మీరు పెట్టుకుని తిరగాలని కోరుతున్నా. ఇంకా ఎండాకాలం మొదలైంది, క్యాప్ కూడా మీకు ఇచ్చాను. సో ఇవన్నీ పెట్టుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదంగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. గతంలో బాధుడే బాధుడు, ఇదే మీ కర్మ. మన రాష్ట్రానికి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు చేశాం, టెక్నాలజీతో కూడిన కార్యక్రమం చేశాం. ఇక్కడ చాలా మంది గతంలో నా పైన అలిగారు, ఎందుకు ఈ టెలిగ్రామ్ బాట్, దీనివల్ల ఏమవుతుందని. ఈ రోజు ఎవరు బాగా పనిచేశారో వాళ్ళని నేను గుర్తించాను. ఎవరైతే ఈ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం జయప్రదం చేశారో, ఏ బూత్ లో అయితే బాగా జరిగింది, ఏ యూనిట్ లో అయితే బాగా జరిగింది, ఏ క్లస్టర్ లో అయితే బాగా చేశారో వాళ్ళని నేను ప్రత్యేక ఆహ్వానించి వాళ్ళకి నేను ఈరోజు ఉత్తమ కార్యకర్తగా నేను గుర్తిస్తాం జరిగింది. ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎత్తాలి. ఉందా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారా? బా ఇచ్చాను. నేను ఇక్కడున్నా మీ అందరికి తెలుపుతున్నా, నా చుట్టూ తిరుగుతాం కాదు, వేదిక మీద ఉన్న నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు, పార్టీ ఆఫీస్ చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. దానికి టెక్నాలజీ అనేది చాలా అవసరం. అందుకే టెక్నాలజీతో కూడిన కార్యక్రమం మనం చేయాలి. మిమ్మల్ని అందరినీ కోరేది ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం మీరు జయప్రదం చేయాలి. వాస్తవంగా ఆశించిన మీరు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేయలేదు. ప్రతి గడపకి మనం ఆశించిన మేరకు తీసుకెళ్ళలేకపోయాం. మనం పాలకోలు నియోజకవర్గం నుంచి నేర్చుకోవాలి. అక్కడున్న నిమ్మల రామానాయుడు గారు 90% గడపలకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ తీసుకెళ్లారు. మా మంగళగిరిలో పనిచేస్తున్న నాయకుల్ని పాలకోలు నియోజకవర్గానికి పంపించా, ఆయన దగ్గర నేర్చుకోమని కూడా నేను చెప్పా. సో ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఈ బాబు సూపర్ 6 కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ నేను పిలిపిస్తున్నా. క్లస్టర్, యూనిట్, బూత్ నాయకులకి నేను కోరుతున్నా, టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఎవరైతే బాగా చేశారో వాళ్ళని గుర్తిస్తా, సీనియర్ని జూనియర్ని సమానంగా గౌరవిస్తా, కానీ పనిచేసే వాళ్ళనే నేను ప్రోత్సహిస్తా. దయచేసి ఇది గుర్తు పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. ఇక్కడ తమ్ముడు
ఆటో వాళ్ళ గురించి కూడా మాట్లాడాల్సిందిగా కోరారు. ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా చెప్పా తమ్ముడు, పాదయాత్రలో ఆటో యూనియన్ ని కూడా కలిశాను. మీకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, ఆటో స్టాండ్స్ ఏర్పాటు చేయాలి, పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి, మీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించాలి. అంతేకాదు మీకు ఇన్సూరెన్స్ భారం కూడా తగ్గించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా ఇప్పటికీ గతంలోనే నేను హామీ ఇచ్చా, మళ్ళీ నేను హామీ ఇస్తున్నాను. ఇది దయచేసి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మా ఆటో సోదరులు కూడా నేను కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన భీమిలి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం, పవన్ అన్న నాయకత్వం. జై బాలయ్య, జై బాలయ్య, జై హింద్.